శ్రీమతే నమః. ఈ రోజు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే అసలు పూర్తిగా రద్దు చేసేస్తే బాగుండేది అని అనిపించింది. కానీ సర్లే, ఎంతో కొంత మనకి ఫేవర్ గా జరిగింది కదా అనే సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. గుర్తుందా, అప్పట్లో దాదాపుగా 8 నెలలు 9 నెలల క్రితం మనం ఒక వీడియో చేసుకున్నాం వక్ఫ్ బోర్డుకి సంబంధించి. దాంతో పాటుగా చాలా వీడియోస్ చేసాం. వక్ఫ్ బోర్డు ఆస్తి ఎలా తీసేసుకుంటారు, ఎలా దోచేసుకుంటున్నారు, ఎలా ఆక్రమించేసుకుంటున్నారు, అవన్నీ చెప్పుకుంటూ ఈ వక్ఫ్ బోర్డుకి ఆమోద ముద్ర పొందేలాగా మీరు మెయిల్స్ పంపించండి, మన సపోర్ట్ ఉందని చెప్పంటే ఎంత మంది మెయిల్స్ పంపించారో అది మీ అందరికీ గుర్తుండుంటుంది. అందరూ కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఉదాహరణ. నిజంగా ఒక్కొక్కసారి ఎంత భయం వేసేది అంటే మన ఆస్తులను చూపించేసి అది మాది అంటే అది వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ వెళ్ళి ప్రశ్నించడానికి లేదు, అడగడానికి లేదు, మన వాళ్ళేమో ఆ సభ్యులుగా ఉండడానికి లేదు. అది కదా, అంత దారుణం కదా చేసేసారు అప్పట్లో. అసలు ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు చెప్పండి? అహింసా పద్ధతిలో ఈ స్వాతంత్రాన్ని సాధించేశాము అని చెప్పి ఒకే ఒక్క వ్యక్తికి ఈ స్వాతంత్రాన్ని సాధించే క్రెడిట్ అంతా కట్టబెట్టేశాం కదా. నిజంగా స్వాతంత్రాన్ని అహింసా పద్ధతిలో సాధించామా? ఎంతమంది రక్తాన్ని తర్పణంగా చేసేశారు, ఎంతమంది రక్తం ఏరులై ప్రవహించింది. అంతగా ప్రవహిస్తే తప్ప మనకి స్వాతంత్రం రాలేదే. కానీ స్వాతంత్రం రావడానికి కారణం అహింసా పద్ధతి అని, అహింసా పద్ధతి ద్వారా స్వాతంత్రాన్ని సాధించామని చెప్పి ఈ రోజు మనం చరిత్రలో రాసుకుని ఘనత ఒకే ఒక వ్యక్తికి కట్టబెట్టేశాం. ఆ వ్యక్తి వల్ల కాదు ఈ రోజు ఇన్ని బాధలు పడుతుంది మనం, ఇన్ని కష్టాలు పడుతున్నది మనం. కొంతవరకు ఆయన ఫేవర్ చేశారు, కానీ కొన్ని లిటిగేషన్స్ ఉండడానికి మాత్రం ఆయనే కారణం. ఆయన్ని పొగుడుతూ గాడ్సే గారిని తిడుతూ ఎంతో మంది తెగ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని బయట పెట్టేసుకుంటారు. ఎందుకంటే దేశానికి ఎవరైనా సరే మేలు చేస్తే వాళ్ళు నచ్చరు. అందుకే గాడ్సే గారు మనకి చేసిన మేలుని మరిచిపోయి ఇంకొకళ్ళని పొగుడుతూ ఉంటారు. కర్మ ఏంటంటే వాళ్ళు ఏదైతే రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పారో దాన్ని సపోర్ట్ చేస్తారన్నమాట. మన దేశంలో మనం అని చెప్పుకుంటూ మనమే పరాయి వాళ్ళకి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు లోక్సభలో కూడా చూడండి, ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం చెందాలి అంటే 295, 235 అంటే 298 ఏమో పాజిటివ్ గా చెప్పారు, 235 ఏమో నెగిటివ్ గా చెప్పారు. ఇక్కడ రాజ్యసభలోనేమో 112, 125 వచ్చాయి ఫర్గా. వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది? 95 మంది. అంటే ఇంకా ఎంతమంది గొర్రెలు ఉన్నారో చూడండి. ఆ గొర్రెలు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు కాబట్టే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వాళ్ళు మద్దతుని ప్రకటించలేదన్నమాట. తెలుసుకుంటారులేండి ఇంకా త్వరలో, ఎందుకంటే మనం పడే బాధలు, మనం పడే కష్టాలు వాళ్ళకి తెలియాలి కదా. ఇదివరకు వక్ఫ్ బోర్డులో ఏముండేది అంటే ముస్లిమేతరులు వాళ్ళ ఈ వక్ఫ్ బోర్డు యొక్క కమిటీలో ఉండడానికి వీలు ఉండేది కాదు. అలాగే వాళ్ళు ఏదైనా భూమిని చూపించి అక్కడ వాళ్ళు ఏదైనా ప్రార్థన గాని ఇఫ్తార్ విందు గాని ఏదైనా పెట్టేసుకున్న తర్వాత అది మాది అంటే అది వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఆ భూమి. ఇంకా ఆ భూమి యజమాని అది నాదిరా బాబు అని చెప్పి అక్కడ కాగితాలు చూపించినా చెల్లదు. పోనీ వాళ్ళేదో ఆక్రమించేసుకున్నారు కదా అని చెప్పి మనం కోర్టులో కేసు వేద్దామంటే కోర్టులో కేసు వేయడానికి కుదరదు. మళ్ళీ అది ఎక్కడ చూపించుకోవాలి? ఈ వక్ఫ్ బోర్డులోనే ఇగో నాది, నా పట్టాలు ఉన్నాయి, నా కాగితాలు ఉన్నాయని వాళ్ళకి చూపిస్తే ఈ వక్ఫ్ బోర్డులో కమిటీ వాళ్ళు నమ్మి దానికి ఆమోద ముద్ర చెబితే అప్పుడు ఆ యజమానికి ఆ స్థలం వస్తుంది అనమాట. లేదు అంటే అప్పటి వరకు ఆ స్థలం రాదు. ఇలా ఎన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయాయో, ఎన్ని భూములు వక్ఫ్ బోర్డులో కలిసిపోయాయో. కానీ సవరణ వచ్చిన తర్వాత కనీసం 5 సంవత్సరాలు పరాయి మతస్థుల్లో వాళ్ళల్లో ఉన్న తర్వాత మాత్రమే దానం ఇస్తే వక్ఫ్ బోర్డు ఆస్తి కింద తీసుకుంటామని చెప్తూ ముస్లిమేతరులు కూడా ఆ వక్ఫ్ బోర్డు యొక్క సభ్యుల్లో ఉండొచ్చు అని చెప్పి ఇదివరకు ఎలా అయితే ఇది ఆస్తి మాది అని చెప్పి వక్ఫ్ బోర్డు తీసేసుకుంటుందో ఆ నిబంధనకి కూడా చెల్లు చీటే అయిపోయిందనమాట. ఒకవేళ వాళ్ళు అలా తీసుకున్నా యజమాని కోర్టులో కేసు వేయచ్చు. ఇలాంటి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టే పాపం వాళ్ళ ఎత్తులు సాగట్లేదు కాబట్టే ఇప్పటికీ కూడా ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మన భారతదేశంలో ఉంటూ ఈ భూములన్నీ ఎవరివి, ఈ దేశం అంతా ఎవరిది తెలిసి కూడా మా భూములు, మా ఆస్తులు మాకిచ్చేయాలి, మా దాంట్లో మిగతా వాళ్ళు ఎందుకు? వాళ్ళ దేశాలు ఉన్నాయి కదా,
మనకి భారతదేశం ఒకటే ఉంది కదా, వాళ్ళ దేశానికి వెళ్లకుండా వాళ్ళ దేశాల్లో వాళ్ళ ఆస్తులుంటూ మళ్ళీ భారతదేశంలో వాళ్ళకి వాటాలు. దీని అంతటికీ ఎవరు కారణం? ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆది నుంచి ఎవరైతే అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని సాధించేశామని చెప్పుకున్నారో వాళ్ళ దగ్గర నుంచే కదా వాళ్ళని, మిగతా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ హిందువులను ఎప్పుడు కిందకి లాగేశారు. ఎప్పటికైనా హిందువులు కళ్ళు తెరిచి హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, హిందూ ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పట్టం కట్టండి. అసలు అక్కడ లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు ఆమోదం చెందాలి అంటే 290 మంది ఫరగా వేస్తే 245 మంది నెగిటివ్ గా వేశారు. అంటే చూడండి అక్కడ ఎంతమంది గొర్రెలు ఉన్నారో. ఆ గొర్రెలు తర్వాతైనా కళ్ళు తెరిచారు అంటే మనం బాగుంటాం. లేదు అంటే పరాయి వాళ్ళు గనక వచ్చి అధిష్టానంలో కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? అప్పుడు మన ఆస్తులన్నీ కూడా స్వాహా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏవైతే మన కోసం తీసుకుంటున్నారో నిర్ణయాలు, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీళ్ళకి, అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, బజరంగ్ దళ్ వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలకి మనం కూడా మద్దతుని ప్రకటిస్తే ఈ దేశం హిందూ దేశంగా మాత్రమే ఉంటుంది. ఈ హిందూ దేశాన్ని ఎవ్వరూ మార్చలేరు, కదల్చలేరు. ఎప్పుడు హిందువులు నిద్ర నటించటం మానేస్తే, నిద్ర నటించటం మానేసి కళ్ళు తెరుచుకుని జరగబోయేది చూస్తూ తెలివిగా ఆలోచన చేస్తే మన దేశం మళ్ళీ సువర్ణ భారతదేశం అయిపోతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.